జెలార్డో, అవెంటేడర్, ఉరుస్, హురకానా, సియాన్ ఇవన్నీ కూడా ల్యాంబోర్గినీ ఆటోమొబైల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన సూపర్ కార్స్ అండ్ అలాగే మోస్ట్ సక్సెస్ఫుల్ కార్స్ కూడా. కార్స్ ప్రపంచంలో ల్యాంబోర్గినీకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈ ల్యాంబోర్గినీ కంపెనీ డిజైన్స్లో ఉండే యూనిక్ అప్రోచ్కి, వర్సటాలిటీకి ప్రపంచంలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ల్యాంబోర్గినీ అంటే జస్ట్ యూనిక్ డిజైన్స్ అలాగే కొన్ని వీడియో సాంగ్స్లో కనిపించే లగ్జరీ ప్రాపర్టీస్ మాత్రమే కాదు. బియాండ్ దట్ ఈ ల్యాంబోర్గినీ స్టోరీలో ఒక సాటిస్ఫైయింగ్ అండ్ స్వీట్ రివెంజ్ స్టోరీ కూడా ఉంది. ఇది టోటల్గా ఒక యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎన్జో ఫెరారీ. ల్యాంబోర్గినీ స్టోరీ ఈ పేరు లేకుండా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఫెరారీ కంపెనీ ఓనర్ ఎన్జో ఫెరారీ తన తోటి పారిశ్రామికవేత్త అయిన ఫెరోషియో ల్యాంబోర్గినీని అవమానించడం వల్లే ఈ ల్యాంబోర్గినీ కంపెనీ స్టార్ట్ అయింది. ఇది మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో వినే ఉంటారు, చాలా మీమ్స్లో కూడా చూసే ఉంటారు. అయితే ల్యాంబోర్గినీ స్టోరీ జస్ట్ ఎన్జో ఫెరారీ అవమానించడంతో స్టార్ట్ అయ్యి ఫెరారీ కంపెనీ కంటే బెటర్ కార్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రివెంజ్ తీర్చుకోవడంతో ఆగిపోలేదు. ఇటలీలో ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టిన ఫెరూషియో ల్యాంబోర్గినీ ఆటోమొబైల్ హిస్టరీలో రెవల్యూషనరీ కార్స్ని డిజైన్ చేసి ఎలా సక్సెస్ అయ్యారు, అలాగే ఈ జర్నీలో ల్యాంబోర్గినీ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా డ్యూరింగ్ వరల్డ్ వార్ I, నార్థర్న్ ఇటలీ ఎమిలియా రొమాగ్నా ప్రావిన్స్లోని రెనాజో ది సెంటో టౌన్. ఆ టౌన్లో ఉన్న చాలా పూర్ ఫార్మర్ ఫ్యామిలీస్లో ఫెరూషియో ల్యాంబోర్గినీ ఫ్యామిలీ కూడా ఒకటి. ఫెరూషియో పేరెంట్స్ యాంటోనియో ల్యాంబోర్గినీ అండ్ ఎవిలినా ల్యాంబోర్గినీ. 1916 ఏప్రిల్ 28వ తేదీన ఫెరూషియో పుట్టాడు. అంటే కరెక్ట్గా ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్న టైం అది. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఫెరూషియో చాలా హోప్ఫుల్గా అండ్ అంబిషియస్గా పెరిగాడు. కానీ ఎర్లీ 20th సెంచరీలో చాలామంది పూర్ ఇటాలియన్స్ ఫేస్ చేసిన డైలమానే ఫెరూషియో కూడా ఫేస్ చేశాడు. అదేంటంటే తన ఫ్యామిలీ ట్రెడిషన్గా వస్తున్న వైన్యార్డ్స్ ఫార్మర్గా కంటిన్యూ అవ్వాలా, లేకపోతే అలా కాకుండా కొంచెం భిన్నంగా ఆలోచించి రిస్క్ తీసుకుని ఇండస్ట్రియల్ వర్క్ చూస్ చేసుకోవాలా అని. అయితే ఫెరూషియోకి తన చాయిస్ క్లియర్గా తెలుసు. చిన్నప్పటి నుండి మెషిన్స్ మీద తనకున్న ప్రేమ తనని ఫార్మింగ్ కంటే కూడా ఫార్మింగ్ మెషినరీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేలా చేసింది. అదే ఇంట్రెస్ట్తో ఫెరూషియో ఇటలీలోని ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో మెకానిక్స్ స్టడీని కంప్లీట్ చేశాడు. 1935లో సొంతంగా వర్క్షాప్ని స్టార్ట్ చేశాడు. అయితే 5 సంవత్సరాల తర్వాత 1940లో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైం అది. ఇటాలియన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ మెషినరీ మెయింటెనెన్స్ కోసం ఫెరూషియోని మెకానిక్గా చేర్చుకుంది. రోడ్స్ ఐలాండ్లో ఉన్న ఇటాలియన్ రక్షక దళంలోకి ఫెరూషియోని పంపించారు. అక్కడే వెహికల్ మెయింటెనెన్స్ యూనిట్కి సూపర్వైజర్గా కూడా పనిచేశాడు. అయితే ఇక్కడ పనిచేసేటప్పుడు ఫెరూషియోకి ఓల్డ్ మెషినరీని ఎలా స్క్రాపింగ్ చేయాలి, అలాగే రీపర్పసింగ్ కోసం ఏం చేయాలి తెలుసుకోవడం ద్వారా చాలా వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశాడు. అయితే 1943లో ఇటలీ జర్మనీకి సరెండర్ అయిపోయిన తర్వాత రోడ్స్ ఐలాండ్లోని ఇటాలియన్ రక్షక దళం మొత్తాన్ని వెళ్ళగొట్టి జర్మనీ ఆక్రమించుకుంది. కానీ ఫెరూషియో వెళ్ళిపోకుండా జర్మనీ పర్మిషన్తో అక్కడే ఉండి తన ఓన్ వర్క్షాప్ని స్టార్ట్ చేశాడు. 1945లో ఫామ్ అయిన అలిడ్ ఫోర్సెస్ జర్మన్ ఆర్మీని ఓడించి రోడ్స్ ఐలాండ్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఫెరూషియోని జర్మన్స్ అందరితో కలిపి బందీగా ఉంచారు. కానీ అలిడ్ ఫోర్సెస్ కూడా తమ వెహికల్ రిపేర్స్ కోసం ఫెరూషియో హెల్ప్ తీసుకునేవారు. ఒక సంవత్సరం తర్వాత 1946లో ఫెరూషియో ఇటలీ తిరిగి వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఫెరూషియో హోమ్ టౌన్లో తిరిగి వర్క్షాప్ స్టార్ట్ చేసిన టైంలో తన లైఫ్ చేంజ్ చేసే ఐడియా వచ్చింది. వార్ టైంలో మెకానిక్స్లో తాను గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ కరెక్ట్ వేలో యూజ్ చేయాలి అనుకున్నాడు. యుద్ధం చేసిన నష్టం నుండి ఇటలీ బయటపడాలి అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ని బూస్ట్ చేయడం చాలా అవసరం. దీనికోసం మెషినరీ ఎక్విప్మెంట్ రెడీ చేసుకోవడానికి యుద్ధం టైంలో ఇటలీ గవర్నమెంట్ యూజ్ చేసి వదిలేసిన మిలిటరీ వెహికల్స్ని యూజ్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. 1947 చివరిలో కొత్త కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇంకో 3 మెకానిక్స్తో కలిసి 2000 లిరా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా ఫిక్స్ చేసి అందరికీ అందుబాటులో ఉండే ట్రాక్టర్స్ని పెద్ద స్కేల్లో ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నాడు. ఇక్కడ ఫెరూషియోకి ఒక ఆర్గనైజేషన్ హెల్ప్ చేసింది. అదే ARAR. ఇదొక గవర్నమెంట్ ఓన్డ్ ఆర్గనైజేషన్. యుద్ధం టైంలో ఎక్సెసివ్గా మిగిలిపోయిన మిలిటరీ ఎక్విప్మెంట్ని సేల్ చేయడం ఈ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ. ఫెరూషియో ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి మెయిన్ సోర్స్ ఈ ARAR ఆర్గనైజేషన్. ఎక్స్పెన్సివ్ పెట్రోల్తో రన్ అయ్యే బ్రిటిష్ మారిస్ ఇంజిన్ని తీసుకుని చీప్ డీజిల్తో రన్ అయ్యేలాగా మాడిఫై చేసి ట్రాక్టర్స్ని డిజైన్ చేయడం మొదలుపెట్టాడు. 1948 ఫిబ్రవరి 3న ఫెరూషియో తన ఫస్ట్ క్యారియోకా ట్రాక్టర్ మోడల్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశాడు.
ఈ ట్రాక్టర్ మోడల్ ఇటలీ మొత్తం ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ విధంగా ఫెరూషియో అందరినీ ఆశ్చర్యపరిచి ఎఫర్డబుల్ ట్రాక్టర్స్ని ఇటలీకి అందించాడు. ఈ ట్రాక్టర్ డిజైన్ ఎంత సక్సెస్ అయిందంటే ఫెరూషియో తన సెకండ్ కంపెనీ ల్యాంబోర్గినీని కూడా స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ కోసం ఇంకో 4 మెకానిక్స్ని తీసుకున్నాడు. సెంటో అనే టౌన్లో ఒక ఫ్యాక్టరీని కూడా కొన్నాడు. 10 మిలియన్ లీరా ఇన్వెస్ట్మెంట్తో వందల సంఖ్యలో మోరిస్, పెన్కిన్స్ అండ్ డాడ్జ్ ఇంజిన్స్ని ఏఆర్ఏఆర్ నుంచి కొన్నాడు. 1950 కల్లా ఈ కంపెనీ మొత్తం 30 మెకానిక్స్తో సంవత్సరానికి 200 ట్రాక్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఆ తర్వాత డిమాండ్ ఇంకా విపరీతంగా పెరిగిపోవడంతో 1951లో ఫెరూషియో 1000 స్క్వేర్ మీటర్ ల్యాండ్ కొని కొత్త ఫ్యాక్టరీని కన్స్ట్రక్ట్ చేశాడు. అదే సంవత్సరంలో రిలీజ్ అయిన L33 ట్రాక్టర్ మోడల్ డొమెస్టిక్ బిల్డ్ మెషినరీ యూజ్ చేసి ఫార్మింగ్ చేస్తూ గవర్నమెంట్ నుండి సబ్సిడీస్ పొందే ఫార్మర్స్కి ఈ మోడల్ చాలా బెనిఫిట్ అయింది. అప్పుడే ల్యాంబోర్గినీ కంపెనీ ఇక నుండి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ట్రాక్టర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఓన్గా చేయాలి అని డిసైడ్ అయింది. దీనికోసం డీజిల్ ఇంజిన్స్ మ్యానుఫ్యాక్చరర్ అయిన మోటార్ ఎన్వర్కిన్ అనే కంపెనీతో ఫెరూషియో డీల్ కుదుర్చుకున్నాడు. ఫెరూషియో డిజైన్ చేసిన 3 టైర్స్ హార్స్ పవర్ డీజిల్ ఇంజిన్తో 1956లో ఫస్ట్ ట్రాక్టర్ని ల్యాంబోర్గినీ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది. అలాగే ఫెరూషియో ఎయిర్ కండిషనింగ్ అండ్ హీటింగ్ సిస్టమ్స్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ స్టార్ట్ చేసి తన బిజినెస్ని డిఫరెంట్ వెంచర్స్లోకి ఎక్స్పాండ్ చేసుకున్నారు. 1960 తర్వాత ల్యాంబోర్గినీ కంపెనీలో మొత్తం 400 ఎంప్లాయీస్తో దాదాపు రోజుకి 30 ట్రాక్టర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలుపెట్టారు. 1961లో ఫెరూషియో సపరేట్గా ఆయిల్ హీటర్ ఫ్యాక్టరీని కూడా స్టార్ట్ చేశారు. ఫెరూషియో సూపర్ రిచ్ అయిపోయారు కాబట్టి అప్పటికీ మార్కెట్లో ఉన్న ఫ్యాన్సీ కార్స్ అన్నిటినీ కొనేశారు. ఆ టైంలో మోస్ట్ పాపులర్ కార్ అయిన ఫెరారీని కూడా చాలా ఇష్టంగా కొనుక్కున్నారు. అయితే స్వతహాగా మెకానిక్ అయిన ఫెరూషియో కార్స్లో వచ్చే ఇంజనీరింగ్ ఫాల్ట్స్ని ఈజీగా పసిగట్టేవారు. ఎక్కువగా ఫెరారీ కార్స్లో ఈ ఫాల్ట్స్ని రావడం గమనించారు. సో ఫెరారీ ఓనర్ ఎన్జో ఫెరారీని కలిసి డిస్కస్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఆ డిస్కషన్లో తీసుకున్న ఒక చిన్న డెసిషనే ఫెరూషియోని ఒక కొత్త రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. అదే ఇన్సల్ట్, రైవల్రీ, రేస్ అండ్ కార్స్. ఎన్జో ఫెరారీని కలిసినప్పుడు ఫెరూషియో ఫెరారీ కార్స్ యూజ్ చేయడంలో తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని చెప్పారు. అప్పుడు ఎన్జో ఫెరారీ ట్రాక్టర్ని నడిపినంత ఈజీ కాదు ఫెరారీని నడపడం అని ఫెరూషియోతో అన్నారు. ఎన్జో ఫెరారీ లాంటి హాట్ హెడెడ్ పర్సన్ నుండి ఇలాంటి బిహేవియర్ సర్ప్రైజ్ ఏం కాదు. కానీ ఫెరూషియోకి ఈ ఇన్సల్ట్ డెఫినెట్గా సర్ప్రైజే. సో తాను కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. ఫెరూషియో దగ్గరున్న ప్రాఫిట్స్ అండ్ సక్సెస్ కొత్త బిజినెస్ని ఫాస్ట్గా స్టార్ట్ చేయడానికి హెల్ప్ అయ్యాయి. తర్వాత 1963లో శాంటాగటా ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరు ఆటోమొబిలీ ల్యాంబోర్గినీ. ఈ బ్రాండ్ ఎంబ్లమ్ కోసం బుల్ని చూస్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫెరూషియో జోడియాక్ సైన్ టారస్ అంటే వృషభం. అలాగే తనకి బుల్ ఫైట్స్ అంటే చాలా ఇష్టం కూడా. ఫెరూషియోకుండే టేస్ట్ అండ్ పర్సనాలిటీని సూచిస్తూ బుల్ని చూస్ చేసుకున్నారు. నిజానికి ఈ బుల్ సింబల్ కంపెనీ సక్సెస్కి సూటబుల్ రిప్రజెంటేషన్ అని తర్వాత అందరికీ అర్థమైంది. 1964లో ఫస్ట్ కంప్లీట్లీ వర్కింగ్ ల్యాంబోర్గినీ కార్ని తయారు చేశారు. ఈ మోడల్ పేరు GT350. ఈ కార్ డిజైన్ చేయడంలో ఫెరూషియోకి పాలో స్టజానీ అనే యంగ్ ఇంజనీర్ హెల్ప్ చేశాడు. GT350 మోడల్ కారులో V12 ఇంజన్, 5 స్పీడ్ ట్రాన్స్మిషన్, 4 వీల్ డిస్క్ బ్రేక్స్ అండ్ 4 వీల్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ లాంటి ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్ టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేశారు. కానీ ఈ కార్ డిజైన్లో కొన్ని ఛాలెంజ్లను కూడా ఫేస్ చేశారు. అయితే ఒక్కసారి మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత చాలా సక్సెస్ అయింది. కస్టమర్స్ అండ్ క్రిటిక్స్ అందరూ కూడా ఈ ల్యాంబోర్గినీ GT350ని టెక్నికల్ మాస్టర్ పీస్ అని పొగిడారు. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్లో 1966లో 400 GT అండ్ మిరువా P400ని కూడా తయారు చేశారు. ఎస్పెషల్లీ మిరువా మోడల్లో డిజైన్ చేసిన రేర్ మిడ్ ఇంజిన్ లేఅవుట్ని ఆ ఇరాలో వచ్చిన అన్ని హై పర్ఫార్మెన్స్ కార్లో యూజ్ చేసే ఒక స్టాండర్డ్ లేఅవుట్ లాగా కన్సిడర్ చేశారు. అయితే స్టాండర్డ్ డిజైన్ని స్టిల్ ఇంకా కొన్ని రేస్ కార్స్లో యూజ్ చేస్తూనే ఉన్నారు. నిజానికి ఈ కార్ని ఒక స్ట్రీట్ రేసింగ్ వెహికల్ అనే ఐడియాతో డెవలప్ చేశారు. మార్సెలో గాండినీ హెడ్గా ఉన్న కొంతమంది యంగ్ ఇంజనీర్స్ టీమ్ ఈ కార్ని డిజైన్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ని ఫెరూషియోకి తెలియకుండా సీక్రెట్గా ఉంచారు. ఎందుకంటే ఫెరూషియోకి రేస్ కార్స్ డిజైన్ చేయటం అస్సలు ఇష్టం లేదు. దీనికి రీజన్ తెలియాలంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. వరల్డ్ వార్ 2 తర్వాత ఫెరూషియో ఇటలీకి తిరిగి వచ్చినప్పుడు సెంటోలో గరాజ్ని స్టార్ట్ చేశాడు. అదే టైంలో ఒక ఓల్డ్ ఫియట్ కార్ని కొని ఖాళీ టైంలో దాన్ని మాడిఫై చేసేవాడు. తన మెకానికల్ ఎబిలిటీస్ని ఉపయోగించి ఒక నార్మల్ కార్ని 750cc ఓపెన్ టాప్ 2 సీటర్ రేస్ కార్గా తయారు చేశాడు. ఈ కార్తోనే ఫెరూషియో 1948లో జరిగిన
మైల్ మిగిలియా రేస్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాడు. 1100 కిలోమీటర్ల వరకు కంప్లీట్ చేసిన తర్వాత కార్ కంట్రోల్ తప్పి సైడ్ ఉన్న రెస్టారెంట్లోకి దూసుకెళ్ళిపోయింది. ఈ చేదు అనుభవం తర్వాత నుండి రేసింగ్కి, రేస్ కార్స్ అనే ఐడియాకి గుడ్ బై చెప్పేశాడు. ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ టు మెయిన్ స్టోరీ. ఫెరూషియోకి ఆ సీక్రెట్ ప్రాజెక్ట్ గురించి తెలిసినప్పటికీ కూడా ఆ కార్ డిజైన్ని అప్రూవ్ చేశాడు. కానీ ఆ తర్వాత తన కంపెనీలో నో రేసింగ్ కార్స్ పాలసీని ఇంకా స్ట్రిక్ట్గా అమలు చేశాడు. 1968లో ల్యాంబోర్గినీస్ గ్రేటెస్ట్ క్లాసిక్గా నిలిచిపోయిన ఎప్సాడా అండ్ ఇస్లీరో 400 GT ప్రపంచానికి పరిచయం అయింది. కౌంటాక్ LP 500, యురాకో P250 అండ్ జమారా 400 GTS లాంటి మోడల్స్తో ల్యాంబోర్గినీ తన సక్సెస్ఫుల్ స్ట్రీక్ని కంటిన్యూ చేసింది. కానీ అంతా సాఫీగా జరిగితే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎలా అవుతుంది? ఇక్కడే కొన్ని ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే ట్రబుల్ టైమ్స్ అండ్ డిఫరెంట్ మేనేజ్మెంట్స్. 1970s నుండి ల్యాంబోర్గినీకి ట్రబుల్ టైమ్స్ స్టార్ట్ అయ్యాయి. బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ రద్దయిన 2 years తర్వాత అంటే 1973లో గ్లోబల్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. యునైటెడ్ స్టేట్స్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ డౌ ఇండికేట్ చేసిన రిజల్ట్ ప్రకారం స్టాక్ పర్ఫార్మెన్స్ సగానికి పైగా పడిపోయింది. సరిగ్గా అదే టైంలో ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఆయిల్ సప్లైని నిలిపివేసింది. దాని రిజల్ట్ వల్ల ఫ్యూయల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోయాయి. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా క్రైసిస్ని ఫేస్ చేసింది. ఈ రీజన్ సరిపోవు అన్నట్టుగా ల్యాంబోర్గినీ కంపెనీ బొలీవియాకి 5,000 ట్రాక్టర్స్ని సెండ్ చేయాల్సిన డీల్ క్యాన్సిల్ అయింది. ఫెరూషియో తనకి ఉన్న కాంటాక్ట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్తో తన కంపెనీస్ నష్టాల్లోకి పోకుండా ఉండడానికి ట్రై చేశాడు. చాలా ప్రయత్నాల తర్వాత ఫెరూషియో ల్యాంబోర్గినీని దివాలా తీసే సిచ్యువేషన్ నుండి కాపాడడానికి కొన్ని షేర్స్ని అవుట్ సైడ్ ఇన్వెస్టర్స్కి అమ్మాల్సి వచ్చింది. ఈ క్రైసిస్ వల్ల ఇటలీలో జరిగిన యూనియన్ స్ట్రైక్స్ ఫెరూషియోని బాగా అప్సెట్ చేశాయి. 1973లో ల్యాంబోర్గినీ టటోరీని ఇటలీలోని ఇంకో ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చర్ అయిన సేమ్ అనే కంపెనీకి అమ్మేశారు. 1974లో ఆటోమొబిలీ ల్యాంబోర్గినీలోని మిగిలిన 49% షేర్స్ని కూడా స్విస్ బిజినెస్ మ్యాన్ రెనే లీమర్కి అమ్మేశారు. రెనే లీమర్ ఫ్రెండ్ జార్జెస్ హెన్రీ రోజెట్టి అప్పటికే ల్యాంబోర్గినీలో 51% షేర్స్ కొనేశాడు. సో ఇద్దరూ కలిసి ల్యాంబోర్గినీ బ్రాండ్ని రివైవ్ చేయాలి అనుకున్నారు. వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టినా సరే ఫెయిల్ అయ్యారు. 1980లో ఇటాలియన్ గవర్నమెంట్ ల్యాంబోర్గినీ ఫ్రెంచ్ ఆంటర్ప్రెన్యూర్స్ అయిన మిర్మాన్ బ్రదర్స్కి $3 million అమ్మేసింది. ఈ మిర్మాన్ బ్రదర్స్ ఒక న్యూ టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ని తీసుకుని ల్యాంబోర్గినీ ఫెసిలిటీస్ అన్నిటినీ రెనోవేట్ చేయాలి అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయిపోవడంతో వీళ్ళు కూడా ల్యాంబోర్గినీ కంపెనీని అమ్మేశారు. 1987లో క్రిస్లర్ ల్యాంబోర్గినీని కొనుక్కుంది. దాదాపుగా 5 సంవత్సరాలు గడిచినా సరే ల్యాంబోర్గినీ కార్స్ వల్ల క్రిస్లర్ కంపెనీకి ఎలాంటి ప్రాఫిట్స్ రాకపోవడంతో ఇండోనేషియన్ కంపెనీ అయిన సెడ్డికో గ్రూప్కి ఈ ల్యాంబోర్గినీని అమ్మేశారు. సెడ్డికో గ్రూప్ ల్యాంబోర్గినీ బ్రాండ్ని రీస్టోర్ చేయడంలో కొంచెం సక్సెస్ అయింది. అలాగే $1,20,000 మోడెస్ట్ ప్రాఫిట్ని కూడా చూసింది. అయితే 1998లో ఏషియాలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. సో ల్యాంబోర్గినీ కంపెనీని మళ్ళీ అమ్మేశారు. ఈసారి కొన్నది ఫోక్స్ వ్యాగన్ ఓనర్ ఫెర్డినాండ్ పీక్. ఈ ఫెర్డినాండ్ అదే సంవత్సరంలో ఆల్రెడీ బెంట్లీ అండ్ బొగాటీ కంపెనీలను కూడా కొనేశారు. వోక్స్ వ్యాగన్కున్న ఎక్స్పీరియన్స్ వల్ల, కేర్ వల్ల ల్యాంబోర్గినీ బ్రాండ్ రివైవ్ అయ్యింది. లగ్జరీ స్పోర్ట్స్ కార్స్ మార్కెట్లో తిరిగి తన ప్లేస్ని సంపాదించుకుంది. 21st సెంచరీ ఛాలెంజెస్ని ఎదుర్కొని బ్రాండ్ నేమ్ని నిలబెట్టుకోవడానికి ల్యాంబోర్గినీ యూనిక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఫాలో అవుతుంది. అదే టైంలో మెటీరియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కూడా చాలా టైంని ఇన్వెస్ట్ చేస్తుంది. చాలా ఎక్స్పెన్సివ్ కార్స్ అయినప్పటికీ కూడా ఇంకా వైడర్ రేంజ్ ఆఫ్ బడ్జెట్ కార్స్ని అవైలబుల్గా ఉండేలా ప్లాన్ చేసుకుంది. మోడర్న్ ల్యాంబోర్గినీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కార్ అంటే అందరికీ గుర్తొచ్చేది జెలార్డో మోడల్. ఈ మోడల్ 10 సంవత్సరాల ప్రొడక్షన్ రన్లో దాదాపుగా 14,000 కార్లు అమ్ముడుపోయాయి. అందుకే ఈ కార్ ల్యాంబోర్గినీలో మోస్ట్ పాపులర్ డిజైన్గా నిలిచిపోయింది. 2015 ఇయర్ కంపెనీ హిస్టరీలోనే బెస్ట్ ఇయర్గా నిలిచింది. 2014లో దాదాపుగా 2,530 కార్స్ సేల్ అయితే 2015లో 3,245 కార్లు సేల్ అయ్యాయి. అప్పటి నుండి ఈ సక్సెస్ అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. 1974లో రిటైర్ అయిన ఫెరూషియో తిరిగి తన ఫార్మింగ్ రూట్స్ని ఫాలో అయ్యారు. ఒక ఎస్టేట్ని కొనుక్కొని ఫార్మింగ్ చేసుకుంటూ తన రిటైర్మెంట్ని గడిపారు. 1993 ఫిబ్రవరి 20వ తేదీన 76 సంవత్సరాల ఫెరూషియో ల్యాంబోర్గినీ చనిపోయారు. ఫెరూషియో బతుకుంటే గనక తన కంపెనీ రేజింగ్ బుల్లా దూసుకుపోవడం చూసి తన బ్రాండ్ సింబల్గా బుల్ని చూస్ చేసుకోవడం కరెక్ట్ డెసిషన్ అని ఫీల్ అయి ఉండేవారు. ల్యాంబోర్గినీ స్టోరీ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ల్యాంబోర్గినీ బ్రాండ్ అండ్ డిజైన్లో ఉన్న పొటెన్షియల్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకున్న మేనేజ్మెంటే సక్సెస్ అయింది.
సేమ్ అలానే మనం కూడా మన రియల్ లైఫ్లో మనకుండే పొటెన్షియల్ని రాంగ్ పర్సన్స్ లేదా రాంగ్ రీజన్స్ కోసం వేస్ట్ చేసుకోకుండా ఉండాలి. మీలో ఉన్న పొటెన్షియల్ని సరైన వేలో ఛానల్ చేస్తూ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ల్యాంబోర్గినీ లాగా డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ ల్యాంబోర్గినీ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే ఇలాంటి రియల్ లైఫ్ కంపెనీ స్టోరీస్ కోసం మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.